శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఈ ధర్మము ఆర్షధర్మం అని చెప్పి ఋషులు ఈ ధర్మాన్ని పెంపొందించారు కాబట్టి వాళ్ళ పేరుతో ఆర్షధర్మంగా, ఋషిప్రోక్త ధర్మంగా, ఆర్షధర్మంగా చెప్పబడుతోంది అని చెప్పి ఆ మహర్షులు చెప్పినటువంటి ధర్మాలను తెలుసుకుంటున్నాం. అందులో భరద్వాజ మహర్షి, ఆయన ద్రోణాచార్యుని యొక్క తండ్రి. ఆ భరద్వాజ మహర్షి దగ్గరికి ఒక మాట శత్రుంజయుడు అనేటటువంటి రాజు వచ్చాడు. వచ్చి శత్రువుల ఎడ ఎలా ఉండాలి, రాజ్యంలో ఎలా ఉండాలి, అటువంటి రాజధర్మాన్ని తెలియజేయవలసిందని చెప్పి భరద్వాజ మహర్షిని అడిగితే ఆయన అనేక విధాల రాజధర్మాలను గురించి చెప్పడం జరిగింది. అందులో ఆయన చెబుతారు, దొంగలని సరైనటువంటి రీతిగా శిక్ష విధించాలి అని చెప్పి. ఆ దొంగలు ఎక్కడైనా ఉండొచ్చు, మారువేషాల్లో బ్రాహ్మణుల మధ్య ఉండొచ్చు, అగ్రహారాల్లోనూ ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు దాగి ఉండేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా గమనించి ఆ ప్రమాదం నుంచి రాజ్యాన్ని రక్షించాలి అని చెప్పారు. అది తెలుసుకునేటటువంటి విషయంలో రాజుకి గ్రద్ద దృష్టి ఉండాలి అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పారు. గ్రద్ద దృష్టిలో గ్రద్దలాగా ఉండాలి అని చెప్పి భరద్వాజుడు చెప్పిన ఉపదేశం. గ్రద్ద చాలా దూరంగా ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది, ఎంతో ఎత్తున సంచరిస్తూ ఉంటుంది. కానీ భూమి మీద ఎక్కడో పాకుతున్నటువంటి చిన్న చిన్న పాముల్ని కూడా అది చూడగలుగుతుంది, చూసి దాన్ని తన్నుకుపోతుంది. అలా ఎంత ఎత్తున ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా కూడా దృష్టి నేరుగా దేని మీద పడాలో దాని మీద పడేటటువంటి పరిస్థితి ఉంటుందే, అలా ఉండాలి రాజు దృష్టి. ఎక్కడున్నారో దొంగలు, ఏ వేషాలలో ఉన్నారో, ఏ అగ్రహారాల్లో ఉన్నారో, ఏ సత్కార్యాలలో వాళ్ళు తెలియకుండగా ఇమిడి ఉన్నారో, ఇలాంటిది గమనించి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి. అట్లాగే శత్రువుల ఎడ ఉదాసీనత పనికిరాదు, వాళ్ళని అంతం చెయ్యాలి తప్పితే వాళ్ళ ఎడ మెత్తదనం చూపితే అది ప్రమాదకారి అని చెప్పారు. మనకి దానికి నిదర్శనాలు కూడా కనపడతాయి. తమిళ దేశంలో పాండ్యరాజు ఉండేవాడు. ఆయన చాలా ఉదార గుణం కలిగినటువంటి వాడు. ముగ్గురు శత్రురాజులు ఆయన మీద దండెత్తి వచ్చారు. దండెత్తి వస్తే ఆయన వాళ్ళని సానునయంగా పంపాలి, యుద్ధం లేకుండా. యుద్ధం చేసేటట్లయితే జన నష్టం జరుగుతుంది, ప్రజలు బాధపడతారని చెప్పి అలా మెత్తగా వాళ్ళతో ఉండటానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఈయన కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని చెప్పి అడిగారు. ఈయన కుమార్తెని ముగ్గురికి ఎలా ఇస్తాడు? అందులో అంత క్రితమే ఆ అమ్మాయి ఒక సామంతరాజుని ప్రేమించి ఉన్నది కాబట్టి దానికి అంగీకరించడానికి వీల్లేకపోయింది. వాళ్ళు మళ్ళీ తన మీదకి వస్తారు అని అనుకున్నప్పుడు నేనే ముందు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతానని చెప్పి సహనభావంతో యుద్ధం నిరోధించాలి అనేటటువంటి మెత్తదనంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఇతన్ని హతమార్చారు. కాబట్టి శత్రువుల విషయంలో అటువంటి ఉదార భావము ఎప్పుడూ పనికిరాదు అని చెప్పి మనకి భరద్వాజ మహర్షి చెప్పినటువంటి నీతి లోకంలో ఎలా నిరూపితమవుతోందో అర్థమవుతుంది. అందువల్లనే శత్రువుల విషయంలో అర్జునుని వైఖరిని కూడా కృష్ణుడు తప్పుపడతాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఏమిటి హృదయ దౌర్బల్యం? శత్రుపక్షాన్ని చూసి మన వాళ్ళు వీళ్ళని చంపుకుంటే ఎట్లా,
ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతాడు. అలా శత్రువుల విషయంలో ఉదారభావము, మెత్తదనము ఇది ప్రమాదకారి అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పారు. దొంగలకి సరైనటువంటి రీతిలో శిక్ష కూడా విధించాలి, వాళ్ళ విషయంలో మెత్తదనం చూపించినా కూడా అది ప్రమాదకారి అని చెప్తారు. దీనికి ఆధునిక కాలంలో కూడా ఒక సంఘటన ఉదాహరణగా కనపడుతుంది. ఒక దుష్టుడు దొంగ, వాడు అనేక రకాల దొంగతనాలు చేశాడు. కోర్టులో వాడిని తీసుకొచ్చారు, వాడికి శిక్ష విధించవలసి వచ్చింది. నిజంగా వాడు తీవ్రమైనటువంటి తప్పులు చేసినప్పుడు శిక్ష గట్టిగానే ఉండాలి. కానీ ఆ జడ్జి గారు చాలా మెత్తని స్వభావం కలిగినటువంటి వాడు. ఉదారంగా పోదామని చెప్పి అతన్ని చాలా తేలిగ్గా విడుదల జరిగేటట్టుగా చేశాడు. వాడు తర్వాత ఈ జడ్జి గారింట్లోనే దొంగతనానికి వచ్చాడు. ఇది జడ్జి గారిల్లని వాడికి తెలియదు. వాడి లక్షణం ప్రకారం దొంగతనానికి వచ్చాడు, అది ఈ జడ్జి గారిల్లే. ఆ దొంగతనం చేయబోతుంటే జడ్జి గారి భార్య నిద్ర లేచి అతన్ని నిరోధించటానికి వెళ్ళింది. ఆమెను కాస్త పొడి చేశాడు. చివరికి ఏ జడ్జి గారైతే మెత్తదనంతో శిక్ష సరైనటువంటి రీతిలో విధించకుండా వదిలిపెట్టాడో ఆ జడ్జి గారి భార్యే అతని చేత చంపబడ్డది, ఇల్లు కొల్లగొట్టబడ్డది. కాబట్టి తగినటువంటి రీతిలో శిక్ష విధించకపోవటం కూడా అది శ్రేయస్కరం కాదు అని భరద్వాజుల వారు చెప్పినటువంటిది లోకంలో నిరూపితం అవుతూ మనకు కనపడుతూ ఉంటుంది. దోషం ఉన్న చోట జాగ్రత్తగా వాళ్ళని గమనించటంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు పరిపాలకుడి విషయంలో చెప్పారు భరద్వాజ మహర్షి. నది చేతితో ఈదద్దు అని చెప్పారు. రాజైనటువంటి వాడు విలాసం కోసమనో ఉత్సాహం కోసమనో తనంతట తాను ఈదుకుంటూ కనుక ప్రయాణం చేసేటట్లయితే నదిలో శత్రువుల వల్ల, దొంగల వల్ల అనేక రకాల ప్రమాదం ఉంటుంది. అతన్ని నీళ్లలో నుంచే వచ్చి పొడి చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి భరద్వాజ మహర్షి చెప్పారు, తగినటువంటి పడవలు, అలాగే దాంతోపాటు దానికి కావలసినటువంటి పరివారం, రక్షక భటులు, వాళ్లతో ప్రయాణం చేయాల్సి జలముల్లో స్వయంగా తాను సంచరించటం అనేటటువంటిది మంచి కాదు అని చెప్పారు. ఇవాళ కూడా మనము చూస్తూ ఉంటాం, అధికారులైనటువంటి వాళ్ళు సరైనటువంటి రక్షణతోనే ఎక్కడికైనా వెళ్ళాలి. రాష్ట్రపతి వెళ్ళాలి అంటే పూర్తిగా మంది మార్బలము ఆయన్ని రక్షిస్తూ ఉండంగా వెళ్ళాలి. ఆయన ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవటానికి వీల్లేదు. ఆయన్ని రక్షించేటటువంటి ఆ డాక్టర్లు ఈ పదార్థం తినవచ్చు అంటే తినాలి, అంతేగాని ఇష్టం ఉన్నది కదా అని చెప్పి బజార్లో కొనుక్కుని తింటామో, లేకపోతే ఓ మాట అలా బజారుకి వెళ్ళొద్దాము, టీకి బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్ళటమో, ఇలా అది అధికారులైనటువంటి వాళ్ళు, రాష్ట్రపతి, ప్రధాని, అటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం. ఎందువల్లంటే వెళితే వాళ్ళకి చాలా అపాయం, ప్రమాదం జరగచ్చు. అందుకోసమని రక్షణలోనే వాళ్ళు ఉండాలి అని చెప్పి అలా భరద్వాజ మహర్షి ఆనాడే చెప్పారు రాజులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలో. ఆ విధంగానే కొంగ వినయంతో ఉండాలి అని చెప్పాడు భరద్వాజ మహర్షి. కొంగ వినయం అంటే ఏమిటంటే, కొంగ ఒంటికాలి మీద నిలబడి ఉంటుంది, తలకాయ వంచుకుని ఉంటుంది, చాలా వినయంగా ఉంటుంది. దాన్ని చూసి ఈ జలచరములైనటువంటివి, చేపలు మొదలైనటువంటివి నిశ్చింతగా దాని దగ్గరికి వస్తాయి. అప్పుడు వాటిని పట్టుకుని తినేసేస్తూ ఉంటుంది. కాబట్టి తన పని నెరవేర్చుకోవాలి అంటే అలా కొంగలాగా వినయంగా ఉండటం కూడా అవసరమే అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పారు. అలాగే వాయసంలాగా సంశయాత్మకంగా ఉండాలి, సంశయిస్తూ ఉండాలి అని చెప్పారు. కాకి నమ్మకం చాలా తక్కువ. ఎప్పుడు కూడా కాకి చాలా జాగ్రత్తగా పక్క వాళ్ళని పరిశీలించుకుంటూనే ఉంటుంది. దానికి ఉండేదే ఒక కన్ను, ఏకాక్షి అంటాం కాకిని.
శ్రీరామచంద్రుడు కొట్టినటువంటి బాణం వల్ల కాకాసురుడితో పాటు మొత్తం కాక జాతికే ఏకాక్షిత్వం వచ్చింది, ఒకే కంటితో ఉంటాయి. ఒకవైపే కన్ను కనపడుతుంది, అటో ఇటో, అందువల్ల కళ్ళు ఎప్పుడూ కూడా గుడ్లు తిరుగుతూ ఉంటాయి. దానికి ఎటువైపు వచ్చినా ప్రమాదం, జాగ్రత్త రక్షింపబడటం కోసమని అలా కళ్ళు తిప్పుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఏదన్నా పదార్థం దొరికితే నిశ్చింతగా ఆ పదార్థం మీద వాలి దాన్ని తిందామని చెప్పి అనుకోవటం కంటే 90% అనుమానంతో ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పి చూస్తూ 10% మాత్రమే ఆ పదార్థమునందు నిష్ట ఉంచి చటకుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే అక్కడ కూర్చొని తింటూ కూర్చోదు, ప్రమాదం అని. అలా వాయసములాగా సంశయంగా ఉండాలి. సమాజం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటానికి రాజు గురించి లక్షణాలు చెప్పారు భరద్వాజ మహర్షి. అలాగే గురువుల కుక్కలాగా విశ్వాసం కలిగి ఉండాలి అని అన్నారు. కుక్కలాగా విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఎవరి విషయంలో అంటే గురువుల విషయంలో, పెద్దల విషయంలో చాలా విశ్వాసపాత్రుడుగా ఉండాలి అని చెప్పి ఆ ఉండేటటువంటిది కుక్కలాగా విశ్వాసం. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క విషయంలో అవి చాలా నిష్టగా ఉంటాయి. కుక్కకి చాలా విశ్వాసం. తన యజమాని విషయంలో కుక్క ఎప్పుడూ కూడా దాన్ని ఒకవేళ కొట్టినా మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి తోక ఆడించుకుంటూ ఉంటుంది తప్పితే ఓ మాట కొట్టాడు కాబట్టి యజమాని ఇక వీడి దగ్గరికి ఉండకూడదు, వీడి దగ్గర రాకూడదు అని చెప్పి వెళ్ళిపోదు. ఆ విధంగా కుక్కలాగా విశ్వాసం కలిగి ఉండాలి గురువులైనటువంటి వాళ్ళ విషయంలో, పెద్దలైనటువంటి వాళ్ళ విషయంలో అలాంటి విశ్వాసంతో ఉండాలి. అంతేగాని ఏదైనా కోపం వచ్చే ఓ మాట కాదు అనగానే ఇక గురువుగారు పనికిరాడు అని చెప్పి పోతే దానివల్ల ఎవరికి నష్టం? గురువుకి కాదు, శిష్యుడికే నష్టం. రాజైనటువంటి వాడు పెద్దల విషయంలో, పెద్దలు ఏదైనా సరే కాస్త సహజంగా రాజైనటువంటి వాడికి ఎంత గురువైనా, రాజగురువైనా చాలా జాగ్రత్తగానే సమాధానం చెప్తాడు. ఒకవేళ ఏదైనా అసంతృప్తిగా సమాధానం వచ్చినా ఆ గురువుల విషయంలో చాలా వినయ విధేయతలతో ఉండాలి తప్పితే అవినయము చూపకూడదు అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పడం జరిగింది. అట్లాగే సింహంలాగా పరాక్రమం చూపించాలి. శత్రువు విషయంలో సింహములాగా పైకి దూకాలంటే తటపటాయించకూడదు. అలా దూకినప్పుడు శత్రువు తనకంటే బలవత్తరుడైనా కూడా అలా హఠాత్తుగా మీదకి దూకేటప్పటికి ఒక్క మాటుగా వాడు చాలా భయకంపితుడైపోయి ఓటమిని చవి చూసే పరిస్థితి ఉంటుంది. అందువల్ల శత్రు విషయంలో పరాక్రమంతో దూకాలి, సింహములాగా చెప్పారు. సింహం అలాగే దూకుతుంది. నిజం చెప్పాలంటే ఏనుగు కంటే సింహం బలం కలిగినటువంటిది కాదు, కానీ దాని యొక్క పరాక్రమం గొప్పది. అందువల్ల అమాంతరం ఏనుగు మీద దూకి ఆ కుంభస్థలాన్ని చీల్చి ఏనుగు తను ఎదురు తిరగగలను, తను శక్తివంతురాలు అనేది అనుకోవటానికి కూడా వీలేని రీతిగా అమాంతం మీద పడి పరాక్రమాన్ని చూపించేటటువంటి లక్షణం సింహంలో ఉంటుంది. అలా రాజైనటువంటి వాడు శత్రువు రాజుల విషయంలో ఉండాలి అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పడం జరిగింది. ఒక మాట భరద్వాజ మహర్షి మేరుపర్వత శిఖరాన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మహానుభావుడు ఎప్పుడూ కూడా నిరంతరము తపశ్చర్యలో ఉండేటటువంటి వాడు. అలా మేరుపర్వతం మీద అంటే ఒక్కొక్క స్థావరంలో తపస్సు చేస్తే ఒక్కొక్క విధమైనటువంటి శక్తి వస్తుంది. అందువల్ల నదీ తీరాల్లో, పర్వత శిఖరాల్లో అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు మహనీయులైనటువంటి వాళ్ళు. ఓ మాట మేరు పర్వతం మీద శిఖరం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన్ని దర్శించడం కోసమని భృగు మహర్షి, అంగిరసుడు, అత్రి, వశిష్ఠుడు, శాండిల్యుడు, మార్కండేయుడు, మాండవ్యుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చారు భరద్వాజ మహర్షి దగ్గరికి. సామాన్యుడు కాదు భరద్వాజ మహర్షి. అలా వచ్చినటువంటి వీళ్ళు భరద్వాజ మహర్షిని అడిగారు. ఆయన అనేక రకాల స్తుతి చేశారు. భగవన్ సర్వధర్మజ్ఞ సర్వవేదార్థ పారగా సర్వశాస్త్రార్థతత్వజ్ఞ సర్వసత్కర్మ కోవిద సంధ్యాది ప్రముఖా సర్వా నిత్య నైమిత్తక క్రియా యాస్తాద్విజాతిభిః కార్య కథన్నో వక్తుమర్హసి. ఓ
ఈ విధంగా అడిగారు వాళ్ళు. భగవన్, ఓ భగవంతుడ మహానుభావుడా, సర్వధర్మజ్ఞ, సమస్తము లేనిటువంటి ధర్మములు తెలిసినటువంటి వాడా, సర్వ వేదార్థపారగా, వేదముల యొక్క అర్థమును అంచుల దాకా తెలిసినటువంటి వాడా, ఏదో పైపైన తెలియటం కాదు, పారంగతుడు. పారం అంటే ఒడ్డు, అంచు. పారంగతుడు అంటే అంచుదాకా, అంటే చివరిదాకా పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడా, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, సమస్తములైనటువంటి శాస్త్రములలో ఉండే విశేషాల్ని తెలుసుకున్నటువంటి వాడా, వాటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడా, సర్వసత్కర్మ కోవిద, ఊరికే తెలుసుకోవటమే కాదు, వాటిని ఆచరించటంలో కూడా నిష్ట కలిగినటువంటి వాడు. సత్కర్మ కోవిదుడు ఆయన, సత్కర్మలను ఆచరించటంలో నిష్ఠుడైనటువంటి వాడు. సంధ్యాది ప్రముఖ సర్వా నిత్య నైమిత్తక క్రియా యాస్తాద్విచాది కార్యా. సంధ్యాది ప్రముఖ సర్వా, సంధ్యావందనము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో, నిత్య నైమిత్తిక క్రియలు. సంధ్యావందనం అనేదేమో నిత్యక్రియ, నిత్యము చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయటం వల్ల ఇది ప్రయోజనము అని చెప్పి మనం ప్రత్యేకించి చెప్పలేము, కానీ చేయకపోతే చాలా పాపం అనేటటువంటిది మాత్రం రూఢిగా చెప్పగలం. అందువల్లే దాన్ని నిత్యకర్మ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆహరహ సంధ్యాముపాసీత అని వేదం శాసిస్తోంది. కాబట్టి ఆ సంధ్యావందనము అనేటటువంటిది నిత్యకర్మ, జరిగి తీరవలసినటువంటి కర్మ. అట్లాగే నైమిత్తిక కర్మలు ఉంటాయి, ఉత్సవాలు, లేకపోతే విశేషమైనటువంటి అర్చనలు, యజ్ఞయాగాదికాలు, ఇలాంటివి నిత్యము ఉండేవి కాదు, నైమిత్తికమైనటువంటి కర్మలు. ఆ నైమిత్తిక కర్మలు కూడా ఆర్చించేటటువంటి విధానం కలిగినటువంటి వాడా, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. ద్విజాతిభి కార్యా, ద్విజాతిభి, ద్విజులు ఎవరైతే ఉన్నారో, ద్విజులు అంటే 2 జన్మలు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. ఉపనయనము జరిగేటటువంటి వాళ్ళని ద్విజులు అంటారు. ద్విజ శబ్దము పక్షి విషయంలో, బ్రాహ్మణుని విషయంలో చెప్పబడ్డది. బ్రాహ్మణుడే కాదు, బ్రహ్మక్షత్రియ వైశ్యులు, వీళ్ళకి ఉపనయనాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ విషయంలో, పక్షి విషయంలో ద్విజులు అంటే 2 జన్మలు గలవాళ్ళు. పక్షికి 2 జన్మలు, గుడ్డుగా ఉన్నంత వరకు ఒక జన్మ, ఆ గుడ్డుని పొదిగి పిల్ల చేశాక మరో జన్మ, ఇలా 2 జన్మలు ఉంటాయి దానికి. అందువల్ల దాన్ని ద్విజము అంటారు పక్షిని. అట్లాగే బ్రాహ్మణుడు ఉన్నాడు, వీడు ద్విజుడే. ఉపనయనం వరకు ఒక జన్మ, ఉపనయనం తర్వాత వేరొక జన్మ, అందువల్ల ద్విజులు అని అంటారు. అటువంటి ద్విజులు ఆచరించవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని గురించి నాకు తెలియజేయవలసింది మహానుభావ. యాస్తా ద్విజాదివి కార్య కథన్నో వక్తుమర్హసి, అలాంటివి ఎలా ఆచరించాలో అవన్నీ తెలియజేయవలసింది అని చెప్పి ఈ మహనీయులైనటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు భృగు, అంగిరస, అత్రి, భరద్వాజుడిని అడిగారు వాళ్ళంతా కూడా. అలా ప్రశ్నించినప్పుడు ఆయన నిత్యనైమిత్తిక కార్యాలు అనేటటువంటివి అనేక రకాల ఆచరించవలసినటువంటివి చెప్పాడు. అందులో ముందుగా పవిత్రత అవసరము అని చెప్పాడు. శుచి, ఆ శుచి కూడా 2 రకాలు, బాహ్య శుచి, ఆంతరశుచి. అందువలనే ఏ కార్యం తలపెట్టినా సంధ్యావందనాదుల్లో మొట్టమొదట అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని చెప్పి పుండరీకాక్ష స్మరణ చేయటం జరుగుతుంది ముమ్మారు. ఎందుకు? అపవిత్ర పవిత్రోవా, అతడు పవిత్రంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా, ఎటువంటి అవస్థలో ఉన్నా, సర్వావస్థాంగతోపివా, సమస్తం ఏ అవస్థలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా యస్మరేత్ పుండరీకాక్ష, ఎవడైతే పుండరీకాక్షుణ్ణి స్మరిస్తాడో అటువంటి పుండరీకాక్షుణ్ణి స్మరించినటువంటి వాడు సబాహ్య ఆభ్యంతర శుచి, వాడు బయటకి శుచి, లోపల అంతఃశుచి కూడా కలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి
ఆ పుండరీక స్మరణ చేసి ఏ పవిత్రమైన కార్యమైనా చేయమన్నారు. అందువల్లనే సంధ్యావందనం ఆదిలో కూడా పవిత్రవా అని ముందు చెప్పుకోవటం జరుగుతుంది. అప్పుడే కాదు, ఏ పవిత్ర కార్యక్రమం ముందైనా మొట్టమొదటి ఆ శ్లోకం చెప్పుకునేటట్లయితే బాహ్య శుచి అంతఃశుచి ఏర్పడుతుంది. కాబట్టి భరద్వాజ మహర్షి అట్లా పవిత్రతని గురించి చెప్పాడు. బాహ్య పవిత్రత, ఆంతర పవిత్రత అనేటటువంటి వాటిని. అటువంటి భరద్వాజ మహర్షి ఆయన స్మృతి లిఖించాడు. స్మృతి అంటే ధర్మశాస్త్రం. 25 అధ్యాయాలలో భారద్వాజ మహర్షి స్మృతిని అందించటం జరిగింది. అందులో ప్రస్తుతము 19 అధ్యాయాలు మాత్రము లభ్యమవుతున్నాయి. అంటే మిగతావి ఖిలమైపోయాయి. లోకంలో ఒకప్పుడు ముద్రణలు లేవు, తాళపత్రాల మీదే. అవి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు రాసుకుని, ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాసుకుని, ఎంతో శ్రమతో కూడినటువంటివి. అంటే ఎంత నిష్ఠ ఉంటే అలా వ్రాయగలడో మనకి అర్థమవుతుంది. అందువలనే ప్రాచీన కావ్యాలలో ఈ గ్రంథాన్ని వ్రాసినా చదివినా అని చెప్పి ఆ ఫలశ్రుతి చెప్పబడుతుంది. వ్రాయటం వల్ల కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, గ్రంథాలకి ముద్రణ ఆనాడు లేదు కాబట్టి ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు ప్రతి వ్రాసుకోకపోతే ఈ ప్రతి శిథిలమైపోతే అయిపోతుంది అంతే విద్య. అలా వచ్చేటటువంటి దానిలో 25 అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథంలో భారద్వాజ స్మృతిలో, స్మృతి అంటే ధర్మశాస్త్రం, 19 అధ్యాయాలే మిగిలి ఉన్నాయి. అంటే మిగతావన్నీ అంతరించిపోయాయని చెప్పి అర్థం. అటువంటి దాంట్లో 400 శ్లోకాలే దొరుకుతున్నాయి. అటువంటి భరద్వాజ స్మృతి మనకు అనేక రకాల ధార్మిక విషయాలను తెలియజేస్తుంది. వాటిని తెలుసుకుని మనం ధర్మపథంలో ఉండాలి అని చెప్పి పెద్దల ఆశయం. స్వస్తి.